ఏపీడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా నగర్లో నిరసన చేపట్టారు. మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా లంచాలు దండుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై కోడిగుడ్లతో దాడులు చేస్తున్నారని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించే వరకు నిరసనలు కొనసాగుతాయని రోజా హెచ్చరించారు. ఎంతో పారదర్శకంగా నిర్వహించాల్సిన మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కింది. మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ డిఎస్సి మీద జరిగిన స్కామ్ ఏదైతే ఉందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని యువతకి అండగా ఈరోజు అందరూ ధర్నాలు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. నీట్ పేపర్ లీకేజీ స్కామ్ కన్నా ఈ మెగా డిఎస్సి స్కామే చాలా పెద్దది. దీంట్లో జరిగిన అక్రమాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎలాగైతే కేంద్ర మంత్రి గారు నైతిక బాధ్యత వహించి నీట్ పేపర్ లీకేజీకి రాజీనామా చేశారో అలాగే రాష్ట్రంలో మెగా డిఎస్సి లీకేజ్కి అలాగే 420 జీవోలు ఇచ్చి అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాల్ని అంటగట్టి అక్రమాలు చేసినందుకు నైతిక బాధ్యత వహించి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చూస్తే నీట్ పేపర్లో లీకేజ్ జరిగిన వెంటనే యువత దాని మీద ఉద్యమం చేస్తే మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ పేపర్ లీకేజ్కి కారణమైన కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే యాంటీ లీకేజ్ ఏదైతే ఉందో యాంటీ పేపర్ లీక్ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ పేపర్ లీకేజ్ బాధ్యత తీసుకుంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం కూడా జరిగింది. ఎంతో పారదర్శకంగా నిర్వహించాల్సిన మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కింది. మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ డిఎస్సి మీద జరిగిన స్కామ్ ఏదైతే